తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తపన చూస్తే ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే తిరిగి అందులో వారే ఇరుక్కుంటున్నారు. దీంతో కేటీఆర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో గడ్డు పరిస్థితి నెలకొంది. ఇటీవలే సుంకిశాల దగ్గర రిటైనింగ్ వాల్ కూలింది. దీనిపై గట్టిగా మాట్లాడిన కేటీఆర్ చాలా ప్రశ్నలు అధికార రేవంత్ ప్రభుత్వానికి సంధించారు. అసలు సుంకిశీల దగ్గర వాల్ ఆగస్టు 2న కూలితే సీఎం గాని ఇతరులు గాని వెంటనే ఎందుకు వెళ్లలేరని డ్రామారావు ప్రశ్నించారు. మరి గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లలేదన్న నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర సమాధానం లేదు. మరోవైపు మెగా కంపెనీ కాంట్రాక్టులపైన కేటీఆర్ మాట్లాడుతున్నారు. వారు అధికారంలో ఉన్న గత 10 ఏళ్లు అన్ని కాంట్రాక్టులను టెండరింగ్ విధానం కాకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించి ప్రోత్సహించిన కేటీఆర్ ఇప్పుడు సుంకిశాల కూలగానే మేఘాకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటున్నారు. ఇదే వెరైటీ. అక్కడితో ఆగలేదు. సుంకిశాల సేఫ్టీ వాల్ కూలడం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమని, ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ మెగా కంపెనీని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకంత మెతక వైఖరితో ఉందో సమాధానం చెప్పాలని నిలదీశారు. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. కాళేశ్వరం విద్యుత్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఇటీవలే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలటం ఎవరి తప్పో తేల్చాలని ఎంక్వైరీ కమిషన్ వేయాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యం ఎవరిదో తేల్చేందుకు జలమండలితో ఎంక్వైరీ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రిపోర్ట్ వచ్చాక కాంట్రాక్ట్ సంస్థదే బాధ్యత అయితే చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇలా కేటీఆర్ ప్లాన్స్ వరుసగా బెడిసి కొడుతున్నా ఆయన తీరు మారట్లేదన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నాయట. ఒకప్పుడు ముద్దు అన్న కంపెనీ ఇప్పుడు అకస్మాత్తుగా వద్దు అనేదాకా ఎందుకు వెళ్ళిందో చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. మేడిగడ్డ, కాళేశ్వరం, విద్యుత్, సుంకిశాలపై న్యాయ విచారణ జరపాలని అనడం, తీరా కమిషన్లు ఏర్పాటు చేశాక విచారణకు సహకరించకపోవడం కూడా వారికే వర్తిస్తుందని గుర్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.